పెద్ది అనేది బుచ్చి బాబు సానా రచన మరియు దర్శకత్వంలో రాబోతున్న ఒక భారతీయ తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం. దీని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించగా, ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరించారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పించాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు తదితరులు నటించారు. దర్శకత్వం బుచ్చిబాబు సనా, రచయిత బుచ్చిబాబు సనా, ప్రొడ్యూసర్స్ వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా. నటించినవారు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు. సినిమాటోగ్రఫీ ఆర్ రత్నవేలు సవరించినది నవీన్ నూలి. సంగీతం అందించినవారు ఏఆర్ రెహమాన్. ఉత్పత్తి సంస్థలు వృద్ధి సినిమాస్, ఐవివై ఎంటర్టైన్మెంట్. డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి మూవీ మేకర్స్, జియో స్టూడియోస్. విడుదల తేదీ ఏప్రిల్ 30, 2026. దేశం భారతదేశం, భాష తెలుగు. బడ్జెట్ 300 రూపీస్ కోట్లు. ఈ చిత్రం మార్చి 2024లో RC16 అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభం కాగా, మార్చి 2025లో పెద్దిగా అధికారిక టైటిల్ను ప్రకటించారు. 22 నవంబర్ 2024న మైసూరులో ప్రధాన చిత్రీకరణ ప్రారంభం కాగా, నవంబర్ 2025 వరకు హైదరాబాద్, కొలంబో, కన్యాకుమారి మరియు పూణేలలో చిత్రీకరణ జరిగింది. దీనికి ఒరిజినల్ స్కోర్ మరియు సౌండ్ ట్రాక్ ఆల్బమ్ను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. పెద్ది సినిమాను మొదట 27 మార్చి 2026న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా 30 ఏప్రిల్న విడుదల కానుంది. ఒరిజినల్ స్కోర్ మరియు సౌండ్ ట్రాక్ ఆల్బమ్ను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. అతను మార్చి 2024 నాటికి ఈ సినిమా కోసం 3 పాటల స్వరకల్పనను పూర్తి చేశాడు. సంగీత హక్కులను టీ సిరీస్ 35 రూపీస్ కోట్లకు $4.1 మిలియన్ కొనుగోలు చేసింది. చికిరి చికిరి అనే పేరుతో మొదటి సింగిల్ 7 నవంబర్ 2025న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదలైంది. ఒక వీడియో ఇంటర్వ్యూలో బాంబే 1995 చిత్రంలోని హుమ్మా హుమ్మా పాట యొక్క శక్తిని, ఆత్మను రెహమాన్ తీసుకురావాలని తాను కోరుకున్నట్లు బుచ్చిబాబు పేర్కొన్నారు. తెలుగు భాషలో చికిరి అనే పదం బుచ్చిబాబు గ్రామంలోని మహిళలను సూచిస్తుంది. ఇది ఈ పాటకు స్ఫూర్తినిచ్చింది. విడుదలైన వెంటనే ఈ పాట 24 గంటల్లోనే 46 మిలియన్ల వీక్షణలను విడుదలైన 4 భాషలో కలిపి పొందింది. ఇది దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.